చేయి పైకెత్తి చెప్పండి. కథ మొత్తం మార్చగలడట. ఎందుకు వచ్చినావు ఇక్కడికంటే నీ కథ మొత్తం మార్చబోతున్నాడు. చేతులు పైకెత్తి చెప్పట్లా. చరిత్ర మార్చబోతున్నాడు ఈ రాత్రి. నీ చరిత్రను తిరగరాయబోతున్నాడు నా యేసయ్య. అందుకనే ఈ ప్రార్థన కాలం ఊపిరి ఉన్నవారు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఎస్, ఇదే బెల్లంపల్లిలో నక్సలైట్స్ అటాక్ చేసినప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను. గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ అంబేద్కర్ కాలనీలో కొట్టి మరలా చంపాలని ప్రయత్నిస్తూ తిరుగుతున్నప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తే. హైదరాబాద్లో పార్కులలో బస్టాండ్లలో అంటుకున్న వ్యక్తి. కానీ ఏ పట్టణంలో వెలివేయబడ్డానో, ఏ పట్టణం నుంచి శత్రువుల చేత తరిమివేయబడ్డానో, అదే పట్టణంలో చరిత్రను తిరగరాసిన దేవుడే నా యేసుక్రీస్తు ప్రభు. చేతుల పైకెత్తి చెప్పట్లు. ఈ రాత్రి ప్రార్థన కాలం. ఎందుకంటే నువ్వు ఆస్ట్రేలియా నుంచి రావచ్చు, ముంబై నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి రావచ్చు, కేరళ నుంచి రావచ్చు, అస్సాం నుంచి రావచ్చు, భూపాల్ నుంచి రావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి రావచ్చు. ఎక్కడ నుంచి ఇక్కడికి అడుగు పెట్టినా నువ్వు ఎందుకు వచ్చినావు అంటే నువ్వు ప్రార్థన కాలంలో ఉన్నావు. నీ పేరుని దేవుడు మార్చబోతున్నాడు, నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ రూపురేఖలను మార్చటానికే ఈ సభ, ఈ సభ, ఈ సభ. చేతులు పైకెత్తి చెప్పట్లు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. స్థిరపరచువాడవు, ఎవ్రీబడీ, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, ఎవ్రీబడీ, మొత్తం